వేల కోట్ల విలువ చేసే గచ్చిబౌలి భూమి విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీకి 800 ఎకరాలు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 4 రోజుల క్రితం రిజిస్టర్ అయిన సంస్థకు కనీస విచారణ లేకుండా 800 ఎకరాలు ఎలా అప్పగిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల ప్రభుత్వ భూమి. నాడు ఎకరం 10 కోట్ల విలువ చేసే ఈ భూమిని 2003లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎకరం 50,000 చొప్పున ఐఎంజీ భారత్ అనే సంస్థకి కేటాయించింది. ఈ సంస్థ అధినేత అహోబిల్ రావు అలియాస్ బిల్లీరావు 2003 ఆగస్టు 5న ఆయన ఈ కంపెనీని రిజిస్టర్ చేశారు. అద్భుతమైన స్పోర్ట్స్ స్టేడియాలు నిర్మించి ఒలింపిక్స్ కోసం క్రీడాకారుల్ని తయారు చేస్తానంటూ ఈ సంస్థ ప్రచారం చేసింది. సంస్థ ప్రారంభించిన 4 రోజులకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని భూమి కేటాయించింది. ఇదే కాకుండా సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న మరో 400 ఎకరాల్ని కూడా ఐఎంజీ భారత్ సంస్థకి అప్పగించింది. వేల కోట్ల విలువ చేసే భూమిని బిల్లీరావుకి చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా అప్పగించింది. ఆ భూమికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉదారతను చాటుకుంది. నామమాత్రపు ధరకు అప్పగించడంపై చంద్రబాబు నాయుడుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతోపాటు హైదరాబాద్ నగర శివారులో నిర్మించిన పలు స్టేడియంలను కూడా 45 ఏళ్ల పాటు లీజుకి ఐఎంజీ భారత్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా అప్పగించే స్టేడియంల మెయింటెనెన్స్ ఖర్చుని కూడా ప్రభుత్వమే భరిస్తుందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కంపెనీ రిజిస్టర్ అయిన 4 రోజుల్లో ఫైలు సిద్ధం చేయడం, కేబినెట్ తీర్మానం లేకుండానే 4 మంత్రులు ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అనామక కంపెనీకి 800 ఎకరాలు కేటాయించడంపై పెద్ద దుమారమేరేగింది. అప్పట్లో ఈ భూమి కేటాయింపు సంచలనంగా మారింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్కు అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎలాంటి అనుభవం లేని సంస్థకి ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఏదైనా ప్రభుత్వ భూమిని ఓ సంస్థకు కేటాయించడానికి చాలా షరతులుంటాయి. ఆ కేటాయింపులో ప్రజా ప్రయోజనం ఉండాలి. ఐఎంజీ భారత్తో ఎలాంటి ప్రయోజనం లేకుండానే భూమి కేటాయించడాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తప్పుపట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ సంస్థ ఓనర్ బిల్లీరావు 2006లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి ఆ భూములపై స్టేటస్ కో ఉంది. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 800 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం ఎలా చేసుకుంటారని హైకోర్టు తప్పుపట్టింది. కనీస విచారణ లేకుండా అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలున్నాయో లేవో తెలుసుకోకుండా వేల కోట్ల విలువైన భూముల్ని ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎంజీ భారత్కు కేటాయించిన భూమి ప్రభుత్వ భూమేనని తేల్చి చెప్పింది.